లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అటెండ్ అయ్యారు కేజ్రీవాల్. విచారణకు సహకరించడం లేదని కోర్టుకు కంప్లైంట్ చేసింది ఈడీ. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ ఇచ్చింది కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అటెండ్ అయ్యారు కేజ్రీవాల్. విచారణకు సహకరించడం లేదని కోర్టుకు కంప్లైంట్ చేసింది ఈడీ. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ ఇచ్చింది. మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, కొద్దిసేపటి క్రితమే అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. గతంలోనే ఈడీ పంపించేటువంటి సమన్లకు ఆయన స్పందించడం లేదు, ఆయన హాజరు కావట్లేదు, విచారణకు సహకరించడం లేదంటూ కూడా ఆయన పైన పిటిషన్లు అనేది కూడా దాఖలు చేశారు. వాటికి సంబంధించినటువంటి కేసులోనే వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాలంటూ కూడా గతంలోనే రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరవడంతో పాటు ఈ కేసుకు సంబంధించి ముందస్తుగా బెయిల్ పిటిషన్ అనేది కూడా ఆయన దాఖలు చేశారు. దానికి సంబంధించి వాదనల సందర్భంగా కస్టడీకి బెయిల్ అనేది కూడా ఇవ్వద్దు, ఆయన విచారణకు సహకరించడం లేదు, లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, చాలా వివరాలు అనేది కూడా ఆయన దగ్గర నుంచి సేకరించాలి అనేటువంటి వాదనలు అనేది కూడా ఇటు ఈడీ తరపున న్యాయవాదులు వాదించారు. ఆయన కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరినప్పటికీ ఈ అఫెన్స్ అనేది బెయిలబుల్ సెక్షన్లోనే ఉంది కాబట్టి బెయిల్ అనేది కూడా గ్రాంట్ చేస్తున్నట్టుగా రౌస్ అవెన్యూ కోర్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. దాంతో పాటు ఆయన కోర్టు నుంచి వెళ్ళిపోయేందుకు కూడా అనుమతినిచ్చింది. తదుపరిగా ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కు సంబంధించి ఆయన తరఫున న్యాయవాదులు అనేది కూడా సమర్పిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అనుమతిని కూడా ఆయనకి ఇచ్చింది. ఇక ముందస్తు బెయిల్కు సంబంధించి 15,000 పూచీకత్తుతో సమర్పిస్తూనే ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ను ఈ రోజు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలకు తెరదించుతూ ఆయనకు బెయిల్ అనేది కూడా మంజూరు కావడంతో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పైన ఒక సస్పెన్షన్ అయితే వీడింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఈడీ విచారణకు సహకరించడం లేదు అనేటువంటి ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 8 సార్లు ఇప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ కి ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. మొదట ఎన్నికల ప్రచారంలో ఉన్నానంటూ ఒకసారి, ఆ తర్వాత విపాసన ప్రక్రియలో ఉన్నానంటూ మరోసారి, ఆ తర్వాత నుంచి ఈడీ అసలు తనకు అక్రమంగా నోటీసులు ఇస్తుంది, తనకు సంబంధించినటువంటి పాత్ర లిక్కర్ స్కామ్ లో తనను ఏ విధంగా విచారించబోతున్నారు, దానికి ఆయనకు సంబంధించినటువంటి పాత్ర ఏంటి అనే దానిపైన క్లారిటీ ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన గతంలో ఇచ్చినటువంటి నోటీసులను తప్పుపడుతూ ఆ నోటీసులని వెనక్కి తీసుకోవాలి, చట్ట వ్యతిరేకంగా కేవలం రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఆయన ఈడీ విచారణకు హాజరు కాకుండా ఉన్నారు. అయితే గతంలో ఆయన 8 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాకపోవడంతో 2 సార్లు కూడా విచారణకు సహకరించట్లేదు, ఆయనను విచారణకు సహకరించేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా 2 సార్లు కూడా రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి గత ఫిబ్రవరిలోనే ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి వాటికి సంబంధించిన బడ్జెట్ సెషన్స్ నడవడము, దాంతోపాటు విశ్వాస పరీక్ష అనేది కూడా ఆ సందర్భంలో ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను, మార్చి 16 తర్వాత తాను వ్యక్తిగతంగా హాజరవుతానంటూ కూడా గతంలోనే ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకు చెప్పారు. ఈ రోజు మార్చి 16, ఈ రోజు ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. కోర్టు హాజరు కూడా మినహాయింపు కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆయనకి సానుకూలంగా నిర్ణయం రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఇటు రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు వచ్చి దానికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ని కూడా అప్లై చేశారు. అరెస్టుకు సంబంధించి గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సర్కిల్స్ లో కావచ్చు, లేకపోతే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి మరి తనను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా స్వయంగా అరవింద్ కేజ్రీవాలే ప్రకటించారు. వారితో కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా చూసాం. దానిలో భాగంగానే ముందస్తు బెయిల్ని ఆయన అప్లై చేశారు. బెయిల్ని అడ్మిట్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం అయితే వెలువరించింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే లేవు. కాకపోతే ఇది సిబిఐ కూడా ఆయన విచారించాలని చూస్తుంది.
ఉంది. సిబిఐ నుంచి కూడా ఏదైనా యాక్షన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా సిబిఐ అరెస్ట్ చేసిన వారిని వారి కస్టడీ ముగిసి బెయిల్ వచ్చినాకనే వెంబడే ఈడీ కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు చూసాము. ఆ మనీష్ సిసోడియాను కూడా అదే విధంగా అరెస్ట్ చేశారు. తర్వాత మరికొంతమందిని కూడా ఈ కేసుకు సంబంధించి సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ అరెస్ట్ చేయడము, లేకపోతే ఈడీ అరెస్ట్ చేసిన వారి కస్టడీ ముగిసిన తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడం అనేది కూడా మనం గతంలో చూసాము. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందా అనేటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే కొంత ఉపశమనం అయితే ఆయనకు వచ్చింది. అరెస్టు నుంచి అయితే ఆయన తప్పించుకున్నారు. ముందస్తు బెయిల్ అయితే ఆయనకు లభించడంతో కొంత ఉపశమనంగా అయితే భావిస్తున్నప్పటికీ సిబిఐ కావచ్చు, లేకపోతే ఐటీతో కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతల అరెస్టుల సందర్భంలో కూడా ఇళ్లలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కస్టడీలో ఉన్నారు. ఇప్పటికీ కూడా సంజయ్ సింగ్ కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియా, విజయ్ నాయర్ లాంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది కూడా కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఈ ముందస్తు బెయిల్కి ఇవ్వడంతో అరెస్టుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినప్పటికీ మిగతా ఏజెన్సీస్, ముఖ్యంగా సిబిఐ కూడా ఈ కేసును విచారిస్తుంది. గతంలో ఆయన్ని విచారణకు రావాల్సిందిగా కూడా నోటీసులు అనేది కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు ఏదైనా యాక్షన్స్ ఏదైనా తీసుకుంటారా లేదా అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మరొక వైపు మరి కాసేపట్లోనే కవితను కూడా ఇదే కేసుకు సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులోనే రౌజ్ అవెన్యూ కోర్టు ముందుకు హాజరుపరచబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్ ని సబ్మిట్ అనేది కూడా చేసి కస్టడీకి కోరబోతున్నారు ఈడీ. ఒక 14 రోజుల పాటు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాంతో ఇప్పటికే ఈడీ కస్టడీలో కావచ్చు, సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఇటు కవితను కూడా ఆ సమాచారం మేరకు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. నిన్న అర్ధరాత్రి 12:30కు కవితను ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత హెల్త్ చెకప్స్ అనేది కూడా రాత్రి చేశారు. ఉదయం కూడా హెల్త్ చెకప్స్ అనేది కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ముందుకి తీసుకురాబోతున్నారు. 2 కీలకమైనటువంటి పరిణామాలు లిక్కర్ స్కామ్ కు సంబంధించి. అయితే ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇటు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఆమె అరెస్టుని తప్పుపడుతున్నారు. సరైనటువంటి ప్రొసీజర్స్ ఫాలో కాలేదు, ఇది దాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ కూడా వారు అపోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు కూడా అక్కడ పిటిషన్ అనేది కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది. దానిపైన రౌజ్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తి అనేది కూడా ఉంది. అపర్ణ.